నాకు ఈ ఏమిటి అమీర్పేటలో ఒక బట్టల షాప్ ఉండేదండి. అది చాలా ఉన్నాయి వెరీ వెరీ ఫేమస్ అండి అది. అప్పట్లో వెరీ ఫేమస్ ఆ షాపు. దానికి యాడ్ చెయ్యాలి. యాడ్ చేయాలంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. షాపర్ షాప్ యాడ్ చేయాలి. వచ్చారు, పిలిచారు. అప్పుడు నాకు కారు ఉంది, అప్పుడప్పుడే కొనుక్కున్నాను జెన్ కారు. నాకు డ్రైవ్ రాదు అప్పుడు. సో అయ్యే మా కారు ఉంది రండి అని. నాకు ఈ ఏరియాస్ ఏవి తెలియవు హైదరాబాద్లో. వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఏరియా ఏమిటనేది నేను ఇప్పుడు చెప్పగలను. చందానగర్కి మన అమీర్పేటకి మధ్యలో ఉంటుందండి. అది ఏమిటో అక్కడ రిసార్ట్ లాగా ఉన్నాయి అన్నమాట. అక్కడ తీసుకెళ్ళారు. వాళ్ళు ఒక 10 మెంబర్స్ వచ్చారు, నేను ఒక్కదాన్నే. వెళ్ళి అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు డ్రింక్ ప్రిపేర్ చేశారు. నాకు అలవాట్లేదు. వాళ్ళు బీర్లు, అయ్యో మాకు అలవాట్లేదంటే మేము బీర్లు మాత్రమే తీసుకుంటాం, హార్డ్ డ్రింక్ అది తీసుకోము. బీర్లు అలా టైం అయింది. ఎంత అయింది? 9:30 అయింది. నన్ను డ్రాప్ చేసేయండి, వెళ్ళిపోతాను అని అన్నా. ఉండండి మేడం పంపించేస్తామని 10 అయింది నైటు. పంపట్లా 11:45. అప్పుడు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చారు. వస్తే నేను వాళ్ళతో చెప్పాను, సార్ నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటే, మరి వీళ్ళు మీకు తెలుసు అంటే, తెలుసు సార్, బెంగళూరు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని చెప్పాను నేను. సరే మరి వాళ్ళందరూ ఉన్నారు కదా, అయితే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు. అంటే ఇంకొక 10 మినిట్స్ కూర్చొని, ఎందుకంటే వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు, పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎర్రగడ్డ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఉంది చూసారా, ఆ ఫ్లైఓవర్ మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకో మాటి మాటికి కారు దిగడం, బానెట్ ఎత్తడం ఇలా చేస్తుండేవాళ్ళు. సో ఏంటి వీళ్ళు ఎలా దిగుతున్నారు, ఇన్నిసార్లు దిగుతున్నారు, కారు రిపేర్ అయితే ఆగిపోద్ది కదా అనిపించేది నాకు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, నన్ను అంటే ముందున ఒక ఆయన కూర్చున్నాడు, నా పక్కన 2 కూర్చున్నారు, వేరే కారులో వెనకాల వస్తున్నారు. ముందుని ఒక కారు, 10 మంది వాళ్ళు. సో కారు నా పక్కన కూర్చున్న ఆయన కొంచెం వల్గర్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మ బాబాయ్, వెనకన కూర్చొని. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, బానెట్ ఎత్తి కారులో ఏదో వాటర్ పోస్తున్నట్టు పోసి పక్క పంపేశాడు ఆ నీళ్ళు. రమ్య గారు, నాకు పేరు రామానాయుడు గారే పెట్టారు. రమ్యకృష్ణ, రవలి, రంభ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫీల్డ్లో.